వేదాంత వ్యాక్సిన్. నేడు మనిషి జీవిస్తున్నది భూమి మీద కాదు, బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో. మనిషి మనసంతా భయ కాలుష్యం, ఒత్తిడి కాలుష్యం, ఆందోళన కాలుష్యం, నరకాత్మ భావాల కాలుష్యాలతో నిండిపోయింది. నేడు మనిషిలో భయాన్ని పెంచి మనసును బలహీనపరిచే సమాచారమే కానీ ధైర్యాన్ని, స్థైర్యాన్ని నూరిపోసే విషయాలు ఆక్సిజన్ లాగా కరువైపోయాయి. శరీరానికి రోగనిరోధక శక్తి పెంచే వ్యాక్సిన్లు ఎంత అవసరమో మనసుకి రోగనిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లు అంతకన్నా ముఖ్యమన్న సంగతి మనం మర్చిపోయాం. దేహం ఎంత పుష్టిగా ఉన్నా మనసు బలహీనమైపోతే ఆ వ్యక్తి జీవితం శోకమయంగా మారుతుంది. ఎంత ఖరీదైన వాహనమైనా అందులో ఇంధనం లేకపోతే ఒక అంగుళము కూడా ముందుకు కదలదు. అదేవిధంగా దేహం ఎంత పుష్టిగా బలిష్టంగా ఉన్నా మనసులో ధైర్యం, ఇంధనం లేకపోతే జీవన ప్రయాణం కొనసాగదు. జీవన ప్రయాణం కొనసాగదు. పరిస్థితి ఒకటే, ప్రభావమే వేరు. మనసులో భయం చొరబడిన మరుక్షణం నుండి మనిషి మానసికంగా బలహీనపడతాడని పరిశోధనలు సైతం నిరూపించాయి. పరిస్థితి ఒకటి అయినా మానసిక ధైర్యం ఉన్నవారు స్పందించే తీరు, అది లేనివారు స్పందించే తీరు వేరువేరుగా ఉంటుంది. మన మానసిక స్థితులను బట్టి మనపై వాటి ప్రభావ తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఒక 10 మంది మిత్రులు కలిసి విహారయాత్రకు వెళ్ళారు. తిరుగు ప్రయాణములు చాలా ఆలస్యం అవడంతో ఆ రాత్రి ఓ హైవే హోటల్లో భోజనం చేశారు. అయితే తినే ముందు అక్కడే ఉన్న ఒక కుక్కకు అన్నం పెట్టారు. అది ఆపగా తిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మిత్ర బృందం అంతా భోజనం పూర్తి చేసి బయలుదేరున్న సమయంలో ఆ కుక్క చనిపోయిందని తెలిసింది. ఆ వార్త విన్న వెంటనే బృందంలో 7గురికి వాంతులు, జ్వరాలు మొదలయ్యాయి. మిగతా 3 ఆ 7గురిని ఒక ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. 3 మిత్రులు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ కుక్క ఎలా చనిపోయిందో విచారించారు. ఆ కుక్క రాత్రి రోడ్డు దాటడం వల్ల లారీ ఢీకొట్టడంతో చనిపోయిందని తెలుస్తుంది. ఈ విషయం ఆసుపత్రిలో ఉన్న మిత్రులకు చెప్పగానే అందరూ లేచి కూర్చున్నారు. జ్వరం తగ్గిపోయింది, వాంతులు ఆగిపోయినాయి. ఆ 10 మంది మిత్రులు ఒకే హోటల్లో ఒకేసారి భోజనం చేశారు. పరిస్థితి ఒకటి, కానీ కుక్క చనిపోయిందని తెలియగానే వారు తిన్న ఆహారం విషతుల్యమైందిగా ఊహించుకొని 7గురు అనారోగ్యం పాలయ్యారు. మిగిలిన 3 ఆరోగ్యంగానే ఉన్నారు. పరిస్థితి ఒకటే అయినప్పటికీ దాని ప్రభావం వేరువేరుగా ఉండడానికి కారణం వారి వారి మానసిక స్థితిలోని వ్యత్యాసమే. కాబట్టి మనసులో భయమనే రోగం చొరబడిన మరుక్షణం నుండే మనిషిలో రోగ నిరోధక శక్తి తన్నగిల్లుతుంది. అందుకే స్వామి వివేకానంద ఇలా అన్నారు, భయమే మృత్యువు, భయమే అన్ని దుఃఖాలకు కారణము. నేను బలవంతుణ్ణి అని అనుకుంటే బలవంతుడివే అవుతావు, నేను బలహీనుణ్ణి అనుకుంటే బలహీనువే అవుతావు. పాము విషము కూడా నన్నేమి చేయలేదని దృఢంగా విశ్వసిస్తే ఆ విషము కూడా నిన్నేమీ చేయలేదు. అందువల్ల నిర్భయులై ఉండండి. స్వామీజీ ధీరవచనాలను మననం చేస్తూ ఉంటే అవి మనస్సుకి రోగనిరోధక శక్తిని పెంచే వ్యాక్సిన్లా పనిచేస్తాయి. భయం అనే రోగాన్ని నిలువరిస్తాయి, మృత్యుంజయ మంత్రంలా ఫలిస్తాయి. భౌతిక రోగం కన్నా భయమనే మానసిక రోగం మహా ప్రమాదకరమైంది. కాబట్టి ముందు మనం ఈ భయమనే వైరస్ను మనసులోకి చొరబడనీయకుండా మానసిక శక్తిని పెంచుకోవాలి. భయం భయంకరమైన వైరస్. అసలు ఈ భయం ఎందువల్ల మనం మరణిస్తామనే భావన వల్ల మన భయాలన్నింటినీ ఇదే మూల కారణం. ఈ మృత్యు భయం అనే వైరస్ను ఎదుర్కొనేందుకు ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన వ్యాక్సిన్ను రూపొందించిన ఏకైక దేశం భారతదేశం. మన మహర్షులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఉపనిషత్తుల సందేశం నుండి వేదాంత వ్యాక్సిన్ రూపొందించారు. కానీ మనం ఈ బాహ్య ప్రపంచమనే శాశ్వతమని భావిస్తూ, ఆ పరిశోధనని పరమానందానికి మార్గమని భ్రమిస్తూ, నిత్యం సత్యం శాశ్వతం అక్షయానందానికి నిలవైనటువంటి అంత ప్రపంచాన్ని శోధించడం
మర్చిపోయాం. కఠోరోపనిషత్తులో చెప్పినట్టు బాహ్య ప్రపంచం వైపే పరుగులు తీస్తున్న మన సర్వేంద్రియాల అంతర్ముఖం గావించడం మర్చిపోయాం. ఇంద్రియాల అంతర్ముఖం గావించి ఆ ఆత్మను దర్శించిన ధీరులు మన ఋషులు, మనం మహర్షులు. అంతఃప్రపంచంలో శోధించి బోధించిన వేదాంత సారాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. బాహ్య సంపదలను వృద్ధి చేసుకునే విద్యయే గాని అంతరంగంలో ఉన్న అమూల్యమైన అక్షయమైన సంపదను గుర్తించే విద్యను విస్మరించాం. మన ఋషులకు ఎటువంటి భయాలు ఉండేవి కావు. ఎందుకంటే వారంతా అంతఃప్రపంచంలోని దృష్టి సారించిన వారు, సత్యద్రష్టలు, జనన మరణ రహస్యాలను తెలుసుకున్నవారు. కాబట్టి భయం తొలగే మార్గం ఏమిటి? మన ఋషులు తెలుసుకున్న సత్యం నశించేది ఈ పాంచభౌతిక దేహమే కానీ పంచభూతాలకు అతీతమైన ఆత్మ కాదు. ఈ సత్యాన్ని కనుగొనడం వల్లే మన ఋషులు మరచు భయం లేదు. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు మన ఉపనిషత్తుల్లో లభిస్తాయి. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? అంగుష్టమాత్రాః పురుషో మధ్యాత్మని తిష్టతి. అంగుష్టమాత్రాః పురుషో మధ్యాత్మని తిష్టతి. హృదయకుహరంలో బ్రొడనవేలి పరిమాణంలో ఆత్మ కొలువై ఉంది. అది ఎలా ఉంటుంది? జ్యోతిరివాదుమకః పొగలేని జ్యోతిలా ప్రకాశిస్తుంది. అది ఎన్నాళ్ళు ఉంటుంది? స ఏవాద్య స ఊష్వా. ఆత్మభూత వర్తమాన భవిష్యత్తుల్లో ఎప్పుడు ఉంటుంది? అక్షయమైన ఆత్మను తెలుసుకుంటే ఏమవుతుంది? తమేవ విదిత్వతి మృత్యుమేధి. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఈ మృత్యుభయం పోవాలంటే నాణ్యాః పంథాః విద్యతేయనాః. ఇంతకన్నా ఆత్మను తెలుసుకోవడం కన్నా వేరే మార్గం లేదు. ఈ వేదాంత వ్యాక్సిన్ను ప్రపంచమంతటా విస్తారంగా పంచిపెట్టినటువంటి స్వామి వివేకానంద ఇలా అన్నారు: అసలు భయం ఎందుకు? నీ శరీరం, నీ గృహం, నీ బంధుమిత్రులు, ఈ ప్రపంచం ఇవన్నీ ఒక కలలాగా శాశ్వతమైనవి. జీవాత్మ వైపున్న ఒక తొడిగే ఈ దేహం. ఆ తొడుగు నిన్ను నీవన్న భ్రాంతియే భయానికి కారణం. కానీ ఈ దేహంలో ఉన్న జీవాత్మ ఎన్నటికీ నాశనం కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న వాడికి మరణ భయం ఉండదు. ఈ సత్యాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు మన వేదాంతంలో ఒక ఉదాహరణ చెబుతారు. అదేమిటంటే నదిలోని నీటిని ఒక కుండలో నింపినప్పుడు కుండలో నీరు, నదిలోని నీరు వేరువేరుగా కనిపించినా అది వేరువేరు కాదు, ఒకటే. నీటిని వేరు చేస్తున్నది కుండ మాత్రమే. కుండ పగిలిపోతే అందులో నీరు మరల నదిలో కలిసిపోతుంది. అనంత చైత్యం అనే పరమాత్మైనది. కుండ అనే దేహంలో నింపినటువంటి నీరే జీవాత్మ. ఈ దేహం అనే కుండ శిథిలమైనప్పుడు జీవాత్మ పరమాత్మలో లయమైపోతుంది. ఎలాగంటే యతోదకం శుద్ధే శుద్ధమాస్తికం తాదృగేవ భవతి. శుద్ధ జలంతో కలిసినటువంటి శుద్ధ జలంలో కలిసినటువంటి శుద్ధ జలము శుద్ధ జలంగానే ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు పగిలిపోయేకుండా ఈ దేహాన్ని గురించిన విచారం ఉండదు. ఒక వరిష్ఠ స్వామీజీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక ధనవంతుడైన భక్తుడు వెళ్ళి స్వామీజీతో, స్వామి మీరు అంగీకరిస్తే అత్యుత్తమైన వైద్య సేవల్ని అందించడానికి నేను సిద్ధమంటారు. అప్పుడు సాధువు, ఈ రక్తమాంసాల గూడులో బందీ అయి ఉన్న ఈ జీవాత్మ పరమాత్మను లయమవడం వల్ల అనంతతత్వం లభిస్తుంది. ఈ ఆనందాన్ని, అమరత్వాన్ని వదులుకోవడం అవివేకం కదా అంటారు. ఆత్మతత్వం తెలిసిన మహాత్ముల భావన ఇలా ఉంటుంది. అందుకే వారికి మరణం అంటే భయం ఉండదు. కృష్ణుడు అర్జునికి ఇచ్చిన వ్యాక్సిన్. కురుక్షేత్ర రణంగంలో అర్జునుడు తన వారంతా మరణిస్తారని విషాదానికి గురి అయినప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు కూడా అర్జునునికి ఇచ్చింది ఈ వేదాంత వ్యాక్సిన్నే. నజాయతే మ్రియతే వా కదాచిన్మాయ భూత్వా భవితావానా భూయః. ఆత్మకు జనన మరణాలు లేవు. అది నిత్యమైనది, శాశ్వతమైనది. దేహం క్షీణించిన ఆత్మ నశించదు. అది ఎలాగంటే వాంసాచి జీర్ణాని యథ విహాయ నవాన్ని గృహ్ణోతి నరోపరాని. మానవుడు చిరిగిపోయిన వస్త్రాలను వదిలివేసి నూతన వస్త్రాలను ధరించినట్లు జీవాత్మ కూడా శిథిలమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అంటాడు శ్రీకృష్ణుడు. ఇలా వేదాంత వ్యాక్సిన్ను భగవానుడు అర్జునుడికి ఇవ్వగానే తనలోని విషాదం పోయింది. కార్యోన్ముఖుడై ముందుకు సాగాడు. జ్ఞాన గుళికలు, భక్తిరసం.
దేహభ్రాంతి అనే కారుమేఘం దట్టంగా కమ్ముకున్న మన మనస్సుకి జ్ఞానగులికలతో చేసినటువంటి వేదాంత వ్యాక్సిన్ను అంతగా వంట పట్టకపోవచ్చు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ ఆధునిక యుగంలో అన్ని మనస్తత్వాల వారికి సరిపోయే జ్ఞానగులికలను భక్తి రసంలో కలిపి జ్ఞానమిశ్ర భక్తి అనే వ్యాక్సిన్ అందించారు. మణిమోహన్ మాలిక్ అనే భక్తుడు కుమారుడు మరణించడంతో అంతులేని దుఃఖానికి గురి అయ్యాడు. ఆ బాధతో అతడు శ్రీరామకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అతడిని చూడగానే శ్రీరామకృష్ణుడు లేచి నిలబడి దివ్యభావ పరవశ్యంతో నీ జ్ఞానం అనే ధనస్సును ఎక్కుపెట్టి భక్తి అనే బాణాన్ని వదులు అంటూ పాడసాగారు. ఇలా శ్రీరామకృష్ణుడు పాడుతూ ఉంటే అక్కడి వారంతా దివ్య తరంగాలతో నిండిపోయింది. అక్కడి వాతావరణం అంతా దివ్య తరంగాలతో నిండిపోయింది. మణిమోహన్లోని దుఃఖం తొలగి అతడి మనసంతా ఆనందంతో నిండిపోయింది. తోతాపురి లాంటి బ్రహ్మజ్ఞానితో భక్తి రసాన్ని నింపి జగన్మాత అనుగ్రహం లేకపోతే ఈ మాయా ప్రాంతులు సంపూర్ణంగా తొలగవని తెలుసుకునేలా చేశారు శ్రీరామకృష్ణులు. మనం భగవంతుని బిడ్డలం అనే భావన ఉంటే విషాదం ఎలా వస్తుంది? భగవంతుని పాదపద్మాలను ఆశ్రయిస్తే లోటేముంటుంది? భగవంతుని పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలను కలిగి ఉంటే భయపడవలసిన అవసరం ఏముంటుంది? దక్షిణేశ్వరంలో ఒక తాంత్రిక సాధకుడు ఉండేవాడు. అతడు శ్రీరామకృష్ణులను ఏదైనా హాని తలపెడతాడేమోనని మాతృమూర్తి శారదాదేవి భీతిల్లేది. అతడు అలా చేయకుండా ఉండేందుకు అతడికి 10 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయం తెలిసిన శ్రీరామకృష్ణులు మాతృమూర్తిని నీవు నా గురించి చింతించవద్దు, ఆ జగన్మాత ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది, ఆ జగన్మాత ఎప్పుడు నాకు తోడుగా ఉంటుంది, అమ్మే నాతో ఉన్నప్పుడు ఎవరైనా నన్నేమి చేయగలరు అని సముదాయించారు. స్వామి వివేకానంద ఇలా అన్నారు, అనంత జ్ఞానం అపార భక్తి రెండు ఒకే గమ్యానికి చేరుతాయి. జ్ఞాని అంటాడు నేను నా ప్రయత్నంతో భగవంతుని కనుగొంటాను. జ్ఞాని అంటాడు కనుగొంటాను అని, నేను భగవంతుని ప్రార్థించి అతన్ని దర్శిస్తాను అని అంటాడు. నేను అనంత చైతన్యానికి చెందిన వాడినని తెలుసుకున్న వారిలో భయం ఉండదు. నేను భగవంతుని బిడ్డనని భావించిన వారిలో భయం ఉండదు. భగవాన్ శ్రీరామకృష్ణుడు జ్ఞాన మార్గంలోను భక్తి మార్గంలోను సాధనలు అనుష్ఠించి మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను ఆవిష్కరించారు. గురుదేవుల బోధలు సకల మార్గ సమన్వయ సమాహారాలు. కాబట్టి శ్రీరామకృష్ణులు భగవాన్ శ్రీరామకృష్ణులు జ్ఞానభక్తి మిశ్రమాలతో రూపొందించినటువంటి వేదాంత వ్యాక్సిన్ తీసుకొని మానసిక శక్తితో పాటు ఆధ్యాత్మిక శక్తిని పెంచుకుందాం. మృత్యుభయ అధిగమించి ఆనందంగా జీవిద్దాం. అంత్యకాలం ఆసన్నమైతే ఆనందంగా ఆ జగన్మాత ఒడిని చేరడానికి సిద్ధంగా ఉందాం. సంస్కార బీజం శ్రీమతి చెవుటూరి కుసుమకుమారి. చెన్నై మహానగరంలో అదొక విశాలమైన కాలనీ, దాని పేరు బృందావన కాలనీ. ఆ కాలనీలో ఏ ఇంటిని కనుగొనాలన్న 2 ల్యాండ్ మార్కులు. ఒకటి కమలాసని నిలయం, రెండవది దీనదయాల్ హాస్పిటల్. కమలాసని నగసుత హరికృష్ణ దంపతుల ఇల్లు. నగసుత సంగీత విద్వాంసులు, ఎంతోమందికి ఉదారంగా శాస్త్రీయ సంగీతం నేర్పుతుంది. ఒకరోజు సాయంత్రం చిన్నపిల్లలకు క్లాసు జరుగుతున్నది. ఒక 8 ఏళ్ల పిల్లవాడిని తల్లి తీసుకువచ్చింది. ఆ పిల్లవాడి పేరు వాసుదేవ్ అని చెప్పింది. పిల్లవాడిని సంగీత క్లాసులో చేర్చి వెళ్ళిపోయింది. వాసుదేవ్ ఏకసంతాగ్రహి. కమలాసిని ఇంటి ముందు నుండే దీనదయాల్ ఆసుపత్రికి అంబులెన్స్ వెళ్తుండేవి. ఎంత ఏకాగ్రంగా సంగీతం క్లాసు సాగుతున్నా సరే అంబులెన్స్ శబ్దం వినపడగానే వాసుదేవ్ పాడటం ఆపేసి నారాయణ్ 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 అంటూ కళ్ళు మూసుకొని ఉండిపోయేవాడు. క్లాస్కి అంతరాయం కలిగేది. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంటే ఒకరోజు టీచర్ గట్టిగా కోప్పడింది. వాసుదేవ్ ఏడుస్తూ క్షమించండి టీచర్ అంటూ దండం పెట్టాడు. టీచర్కి జాలి కలిగింది. నాయన పాఠం చెబుతున్నప్పుడు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అన్నది. అప్పుడు వాసుదేవ్ టీచర్, మా అమ్మ ఏం చెప్పిందంటే అంబులెన్స్ సౌండ్ వినపడినప్పుడు మనం చేస్తున్న పనిని ఆపి
ఆపి ఆ రోగి వెంటనే ఆరోగ్యవంతుడు కావాలని నారాయణ 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 స్మరణ చేయమని చెప్పింది. చేయాలని మా ఇంట్లో అందరం అలాగే చేస్తామని చెప్పారు టీచర్. అందుకే అలా చేశాను అన్నాడు చొక్కతో కళ్ళు తుడుచుకుంటూ. టీచర్ కళ్ళే కాదు, అక్కడ పిల్లలందరి కళ్ళు వాళ్ళకి తెలియకుండానే వర్చించాయి. నాయనా వాసుదేవ్, నేను కాదురా, నీవే నా గురువు అని అంటూ కౌగిలించుకున్నది. టీచర్ అతని తల నిమురుతూ, టీచర్ నేను పెద్ద అయిన తర్వాత హాస్పిటల్కి అంబులెన్సులు కొనిస్తాను, ఇది మా అమ్మ కోరిక టీచర్ అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి చేతులు పుతుకు తథాస్తు అన్నది టీచర్ మనసులోని. అలా 6 ఏళ్ళు గడిచాయి. సంగీతం చాలా బాగా అబ్బింది వాసుదేవ్కి. అతని తండ్రి గారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వేరే ఊరుకు వెళ్ళిపోయేవాళ్ళు. అలా కాలం గిర్రన తిరిగిపోయింది. ఒకరోజు పొద్దున ఒక పిల్లవాడు చేయి పట్టుకుని తెల్లని డ్రెస్లో హుందాగా ఉన్న వ్యక్తి కమలాసిని ఇంటి గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. అమ్మ, ఎవరో వచ్చారు అని చెప్పింది. ఇంట్లో అమ్మాయి. అంతలో గురు అజగురు త్యాగరాజ గురు అగురు అంటూ పాడటం మొదలుపెట్టాడు. వచ్చి తనను, వాసుదేవ్ నువ్వా అంటూ లోపలి నుంచి గబగబా పరుగులాంటి నడకతో వచ్చింది నగసుత టీచర్ అంటూ ఆమె కాళ్లకు ప్రణమిల్లాడు. అతడికి లేవనెత్తి, ఎలాగున్నావు వాసుదేవ్, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, నన్ను మరిచిపోయావా అని అడిగింది టీచర్. అతను కళ్ళ వెంట కన్నీటి దారలు కారుస్తున్నారు. కారుతున్నాయి. అమ్మ, నేను ఇప్పుడు కార్డియాలజిస్టును, ఇక్కడే దీనదయాల్ హాస్పిటల్కు డాక్టర్గా వచ్చాను. ఇప్పుడు నాకు అమ్మ లేదు. తొలి గురువుగా మా అమ్మ నేర్పిన సంస్కారాన్ని వదలరాదని 10 అంబులెన్సులను హాస్పిటల్కి డొనేట్ చేశాను. నాకు భగవంతుడు శక్తిని ఇస్తే ఇంకా కూడా చేస్తాను. వీడు నా కొడుకు దయాసాగర్. సంగీత జ్ఞానం కోసం వీడిని మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ఆ పసివాడిని ఆనందంగా గుండెలకు కత్తుకుంది నగసుత టీచర్. అందుకే మాతృదేవో భవ అన్నది వేదం. ఎంతవారికైనా తొలి గురువు అమ్మే కదా. కన్నతల్లి అయిన అమ్మ లాంటి గురువులైన పసి మనస్కుల్లో సంస్కార బీజాలు నాటేది వారే. అందుకే కాలనియమం లేని సంస్కారాలను ఉగ్గుపాలతోనే నేర్పమంటారు మహాత్ములు.